ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, మీ హృదయమును కలవరపడనీయకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనము. ఈ ఉదయకాలములో దేవుడే మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడే మన పరిస్థితులను గుర్తెరిగి అంటున్నాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి అని. కలవరముతోనే ప్రతిరోజు గడుపుతున్న వారు ఈరోజు చాలామంది ఉన్నారు. పిల్లల విషయం కావచ్చు, ఆర్థికపరమైన విషయం కావచ్చు, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా కలవరపడుచున్న మనందరితోనే మాట్లాడుతున్నాడు. మీరు తండ్రి మీద విశ్వాసం ఉంచినట్లు నా మీద కూడా విశ్వాసం ఉంచండి, నిశ్చయముగా మీ కలవరం కొట్టివేయబడుతుంది అని. మనం ఆరాధిస్తున్న దేవుడు మన కలవరాలను, కన్నీటిని కొట్టివేసి మన నోటి నిండా నవ్వును కలగజేసే దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆమేన్. నీవెక్కడున్నా, ఎవరివైనా సరే, నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ఆలోచన యావత్తు ఆయన మీద వేయి. నీ భారం, నీ చింత, నీ కన్నీళ్ళు నా మీద మోపు అని. నా యందు విశ్వాసం ఉంచితే మీరు చీకటిలో నడవరు, అగాధంలో నడవరు, మీరు వెలుగులోనే నడుస్తారు. మీరు విశ్వాసముతో మీ కలవరాలను కొట్టివేయండి. మీ విశ్వాసాన్ని బట్టే మీరు అనుభవిస్తున్న కలవరం ఏదైనా దూరమైపోతుంది. నీకు ధైర్యాన్నిచ్చే దేవుడు. నీవు అలసిన ప్రతి క్షణం నీకు ఆదరణై నెమ్మదినిచ్చే దేవుడు నీకుండగా ఇంకెందుకు కలవరం? ప్రియ సహోదరుడా, సహోదరి, ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.